జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధానమైన వార్తలు ఒక్కసారి పరిశీలిస్తే జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ అలాగే పోచంపేట గ్రామం ఈ మూడు గ్రామాలు మొత్తం కూడా ఈ వైరల్ ఫీవర్ బాధిత పడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కూడా అంటే ఈ సారంగపూర్ మండల కేంద్రంలో ఇప్పటివరకే 10 మందికి పైగా మృత్యువాత పడటము, నిన్న కూడా ఒక డెంగీ కేసుతో 30 ఏళ్ల యువకుడు మృతి చెందడము కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినప్పటికీ తమకు ముందుగా చర్యలు చేపడితే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ జిల్లా కలెక్టర్ను కూడా స్థానిక గ్రామస్తులు కూడా కలిశారు. ఇక మరొక వార్తలకు వెళ్తే జగిత్యాల జిల్లాలో గంజాయి ఇంకా గుప్పుమంటూనే ఉంది. నిన్న గంజాయి అమ్ముతున్నటువంటి 5 వ్యక్తులను జన్నారం నుంచి వచ్చిన వ్యక్తుల్ని పోలీసులు చేసి పట్టుకున్నారు. ఈ 5 వ్యక్తులు కూడా జన్నారంలో మహారాష్ట్ర ప్రాంతం నుంచి కొనుగోలు చేసి జగిత్యాల ప్రాంతంలో విక్రయించేందుకు రావడం జరిగింది. దీంతో ఆ 5 వ్యక్తులను అరెస్ట్ చేయగా కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పదర్లో ఉన్నారు. దీంతో వీరి కారుతో పాటు 5 వారి మొబైల్స్, ఇతర వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఇక మరొక ప్రధానమైనటువంటి వార్త జగిత్యాల జిల్లాలో మొన్నటి వరకు కలకలం రేపినటువంటి వార్త. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెట్పల్లి పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు సంబంధించి పాము కాటుతో 2 విద్యార్థుల మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. 4 వారాల తర్వాత ఇవాళ కళాశాల ప్రారంభం కాగా అయితే ఇవాళ కేవలము దాదాపు 520 మందికి పైగా విద్యార్థులు ఉండగా కేవలము 5 విద్యార్థులు మాత్రమే ఇవాళ పాఠశాలకు ఈ గురుకుల కళాశాలకు హాజరయ్యారు. దీంతో అసలు ఎందుకు కాలేదు అనేటువంటి దానిపైన ఇటు ఉపాధ్యాయులు కూడా తర్జన పడుతూనే ఇటు పేరెంట్స్కు ఫోన్ చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నారు. గత సర్కారు భారీ ఎత్తున కూడా అధునాతన భవనం నిర్మించినప్పటికీ గతంలో అంటే మౌలిక సదుపాయాలు లేక ఇప్పుడు ఈ ప్రభుత్వము గాలికి వదిలేసింది. ఈ 2 ఘటనల తర్వాత ఇప్పుడు దీనికి మౌలిక సదుపాయాలు అయితే కల్పించారు. మరి విద్యార్థులు రేపటి నుంచైనా వస్తారా లేదో చూడాలి.